ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. సీఎం చంద్రబాబు నుంచి పాలనా అనుభవం, పాలనా దక్షత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాలనా వ్యవస్థను గత ప్రభుత్వం ఛిద్రం చేస్తుంది. అనుభవంతో పనిచేసేందుకు చంద్రబాబు నేర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఏపీ బోర్డర్ దాటి రావాలన్న ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు పవన్. స్కిల్ సెన్సెస్ చాలా కీలకమైందని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ ఈ పరిస్థితికి రావడానికి